ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటక్క ఇంకా అలా చూస్తున్నావు? వెళ్ళి తనకి క్షమాపణ చెప్పు. వెళ్ళు. ఆవేశంలో నిన్ను కొట్టాను, అది తప్పే. క్షమించు. వదిన, నువ్వేంది వదిన నాకు క్షమాపణ చెప్పేది? వదినంటే అమ్మతో సమానం అని చెప్తా ఉంటారు. అమ్మ కొడితే క్షమాపణ చెప్తాదా? నువ్వు మా అమ్మ లాంటి దానివే కదా. ఇంకెప్పుడు వాళ్ళు చెప్పినారనో వీళ్ళు చెప్పినారనో ఇట్లాంటిదంతా చేయమాకొదనా. తప్పు నాదే. పొరపాటున కాలు మీద బిందేసేసినాను. నేను చాలా బాధ పెట్టున్నాను. లేదులే బాబు, సాయం చేయడం కూడా తప్పెలా అవుతుంది? సాయం చేయాలనుకోవడం కాదు, కాలు మీద బిందేయాలనుకోవడం తప్పే కదా. మీరు గమ్మున ఉండండి. మా వదినతో నేను మాట్లాడుతూ ఉన్నాను కదా. వదిన, జరిగింది ఏది మనసులో పెట్టుకో మాకు. నేను చేసిన దానికి వీలైతే నన్ను క్షమించొదిన. క్షమించడానికి నేనెవర్లే. తప్పు చేశానని అందరికీ ఆవేశాలు వచ్చాయి కదా. మీరందరూ నన్ను క్షమించాలి. వదిన, చూసినావు నా వదిన ఎట్ట బాధపడతా ఉండదు? ఎందుకన్నా ఇట్టంతా చేసినావు? నా కోసం పోయి వదిన నరుస్తావా నువ్వు? రే, ఊరికే మాట్లాడుతుండవేంది? ఒంటి మీద దెబ్బ పడిందన్న రోషం లేకుండా ఆవిడ క్షమాపణ చెప్పడం వల్ల ఎవరికి నష్టం రాలేదు. పోయి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఒకసారి ఇలా జరిగితేనే కదా ఇంకోసారి పొరపాటు చేయకుండా ఉంటారు. మన అర్జున్ గట్టిగా నిలబడ్డాడు కాబట్టే అమ్మాయి గారు దారిలోకొచ్చారు. లేదంటే ఈరోజు నిన్ను కొట్టింది, రేపు ఇంకొకరిని కొడుతుంది. ఎందుకు కొడతాది పిన్ని? ఇంతకు ముందే ఉన్నాను కొట్టినాదా ఏమి? ఊరికే మాట్లాడుతూ ఉండవు. రే, నువ్వేమంత బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో పొడి పొడిగా చెప్పేసినది కానీ మనస్ఫూర్తిగా చెప్పిందనుకుంటుండవా ఏమి? వెనకాల ఏమీ లేకపోయినా రోషానికేం తక్కువ లేదు. అత్తా, లేదండి, మా అక్క మనస్ఫూర్తిగానే క్షమించమని అడిగింది. అలా చెప్పలేదని మీకు అనిపిస్తే చెప్పండి. మా అక్క బదులు నేను కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. ఏయ్ పాపా. ఏంది మే నువ్వు చేసేది? తమాషాలు ఆడుతున్నావా ఏమి? ఇంతకు ముంగిడే చెప్పినాను కదా, మా వదిన మా అమ్మతో సమానం అని. మా వదిన మీ ఇష్టానికి మీరు బాధపడతా ఉంటే చూస్తా ఊరుకుంటా అనుకున్నావా? నువ్వేందత్తా అంత ఇదిగా రచ్చ చేస్తా ఉండవు? ఈడ్చిపెట్టమని చెప్పున్నాను కదా. ఓనా, వదిన్ని బాధ పెట్టించాలు, పోయి వదిన్ని ఓదార్చు.